ఇటీవల సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో సివిల్ వివాదాలతో వరుసగా పోలీసు అధికారులు సస్పెండ్ అయిన ఘటనలు మరవకముందే తాజాగా మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఓ సివిల్ వివాదం కేసుల్లో ఏసీపీతో పాటు ఇద్దరు ఎస్ఐలపై కేసులు నమోదు కావడం పోలీస్ డిపార్ట్మెంట్లో సంచలనం రేపుతోంది. ఓవైపు సర్కార్ ఫ్రెండ్లీ పోలీసింగ్, అవినీతి రహిత పోలీసింగ్ దిశగా సంస్కరణలు చేపడుతుంటే అవేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు ఖాకీలు. సివిల్ వివాదాల్లో తలదూర్చి డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు. ఈ మధ్య సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో సివిల్ వివాదాల్లో ఇన్వాల్వ్ అయ్యారనే కారణాలతో పోలీసు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ ఘటనలు మరువకముందే ఓ సివిల్ వివాదంతో సంబంధం ఉందనే కారణంతో ఏసీపీతో పాటు ఇద్దరు ఎస్ఐలపై మీర్పేట్ పిఎస్ లో కేసు నమోదైంది. మొదట బదిలీతోనే సరిపుచ్చినా హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సంతోష్ రెడ్డి అనే వ్యక్తి మీర్పేట్ పిఎస్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి జీవన్ ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. జీవన్ ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండటంతో ప్లాట్ కొనుగోలుకు దాదాపు ₹1 కోటి ఇచ్చాడు సంతోష్ రెడ్డి. ఇదే ప్లాట్ విషయంలో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. దీంతో అప్పటి రాచకొండ క్రైమ్ ఏసీపీగా ఉన్న రాములు నాయక్ దృష్టికి తీసుకెళ్లిన జీవన్ రెడ్డి సెటిల్మెంట్ చేయమని కోరాడు. దీంతో ఎస్ఐలు సైదులు, నర్సింగ్ రాథోడ్ సహకారంతో సంతోష్ రెడ్డిని తన ఆఫీస్కు పిలిపించుకుని వార్నింగ్ ఇవ్వడంతో పాటు చితకబాదాడు ఏసీపీ రాములు నాయక్. విషయాన్ని బాధితుడు రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడంతో ఇంటర్నల్ ఎంక్వైరీ చేయించారు. సివిల్ వివాదంలో తలదూర్చినట్లు తేలడంతో ఏసీపీతో పాటు ఇద్దరు ఎస్ఐలను సిపి బదిలీ చేశారు. అయితే జీవన్ ప్రసాద్ తో పాటు పోలీసులపై ఎలాంటి కేసులు పెట్టకపోవడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాలతో రియల్టర్ జీవన్ ప్రసాద్ తో పాటు ప్రస్తుతం ఆదిలాబాద్ బెటాలియన్ డీఎస్పీగా ఉన్న రాములు నాయక్, ఎస్ఐ సైదులు, నర్సింగ్ రాథోడ్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మీర్పేట్ పోలీసులు. తనకు న్యాయం చేయాలని బాధితుడు సంతోష్ కోరుతున్నారు. తర్వాత ఏసీపీ రాచకొండ రాములు నాయక్ గారితో నన్ను బాగా కొట్టించిన తర్వాత మేము హాస్పిటల్ పోయిన తర్వాత మేము సిపి గారిని కలిసాము. వాళ్ళని సస్పెండ్ చేసారు. అది ఇంతవరకు వాళ్ళ జీవన్ ప్రసాద్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో హెచ్ఆర్సీ కూడా పోయినా మేము హెచ్ఆర్సీ పోయిన వీళ్ళు కేసు బుక్ చేయలేదు. సో నిన్న మేము హైకోర్టుకు రిట్ పిటిషన్ చేసామండి. హైకోర్టులో వేస్తే నిన్న సాయంత్రం ఎఫ్ఐఆర్ చేశారు వాళ్ళ మీద. ప్రగతినగర్ కానీ కొండపూర్ ప్లాటు, ప్రగతినగర్ ప్లాటు, ఒకటి బడంపేట కూడా చేశాడు. అన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడు. పైసలు అడిగితే వాళ్ళని పిలిపించి చాలా ఘోరంగా కొట్టించి మమ్మల్ని నానా బూతులు తిట్టి మాకు తన్నారు వేసిపోయారు. మమ్మల్ని మాకు కొట్టారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హడావిడిగా బదిలీలు చేస్తున్న అధికారులు ఆ తర్వాత చర్యలను పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.